నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు. ఎండీఓ ఆపరేటర్లు పునరుద్ధరించాలి. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎండీఓ ఆపరేటర్లు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టాం. 41 వార్డు పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు శనివారం పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పీకే నాగేంద్ర ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం వై జంక్షన్ నుండి మంజిర హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంజిర హాల్లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా సుమారు 3000 మంది మహిళా మనులతో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో వచ్చిన కార్యకర్తల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు మరియు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎక్స్-ఎమ్మెల్సీ మాధవ్ అహిల్యాబాయి హోల్కర్ జీవిత విశేషాలు మరియు ఆమె పునరుద్ధరించిన దేవాలయాలు, సాహసోపేత కార్యక్రమాల గురించి కూలంకషంగా కార్యకర్తలకు వివరించారు. సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా ఏంటి, అసలు మన దేశం ఏంటి, మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి, తీరుతెన్నులేంటి, ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవహారము, తీరుతెన్నులు, దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే, పరిపాలకుడు అంటే జీవించాలి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ నుండి అయోధ్య కాశీని కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడుపుతుందని ఏరియా మేనేజర్ ఎం రాజు వెల్లడించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నేరతో 8 రాత్రులు 9 రోజులు గడిపేలా 14వ తేదీన ఈ భారత్ గౌరవ్ రైలును నడుపుతున్నట్టు వివరించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలోని సరియు నది వద్ద రామజన్మభూమి హనుమాన్ గర్హి హారతి, ప్రయాగ్లో త్రివేణి సంగమం, నయమనాశ్వరణ్యంలో చక్రతీర్థం, హనుమాన్ గర్హి దేవాలయం, వ్యాసగడ్డి దర్శించుకోవచ్చన్నారు. సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళ్తుందన్నారు. ఎకానమీ 16,200, స్టాండర్డ్ 26,500, కంఫర్ట్ 35,000 టికెట్ ధరగా నిర్ణయించామన్నారు. రైల్లో భద్రత, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చన్నారు. 14వ తారీఖున సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ 4 ప్లేసెస్ని కవర్ చేస్తూ తిరిగి 22వ తారీఖున సికింద్రాబాద్కి చేరుతుంది. ఇది 8 రాత్రులు 9 రోజులు పూర్తి టూరు నిర్వహించబడుతుంది. ఈ టూర్లో ఈ ట్రైన్లో 3 తరగతుల్లో అకామిడేషన్ అవైలబిలిటీ ఉందండి. ఎకానమీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్ మరియు కంఫర్ట్. ఎకానమీ క్లాస్ ధర వచ్చేసి 16,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకేజ్లో టోటల్ ట్రైన్ అకామిడేషన్, అలాగే లోకల్ అకామిడేషన్, హోటల్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ మీల్స్. అలాగే ఈ ట్రైన్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఎస్కార్ట్ అందుబాటులో ఉంటారు. అలాగే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ను కూడా ప్రత్యేకమైన ప్యాంట్రీ కార్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైన్లో ప్రయాణిస్తున్నంత సమయంలో కూడా ఈ ప్యాంట్రీ కార్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసి అందరికీ వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ భారత్ గౌరవ కాకుండా ఐఆర్సిటీసీ ద్వారా ఎయిర్లైన్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి లే, లడాక్, గోవా మరియు చార్ధామ్ ఈ ప్లేసెస్కి కూడా ఎయిర్లైన్ ప్యాకేజెస్ని అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఏ వివరాల కోసమైనా కూడా www.irctctourism.com ఈ వెబ్సైట్లో ఈ ప్యాకేజెస్ యొక్క వివరాలు మరియు బుకింగ్ కోసం ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు. అలాగే మేము అందిస్తున్న మా ఆఫీస్ టూరిజం మొబైల్ నెంబర్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి ఈ బుకింగ్స్ని చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన ఎండియూ ఆపరేటర్లను పునరుద్ధరించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎండియూ ఆపరేటర్ల యూనియన్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆర్ఏ చిన్ని ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎండియూ వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి కోటగుమ్మం సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎండియూ యూనిట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎండియూ తూర్పుగోదావరి జిల్లా సంఘం అధ్యక్షులు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎండియూ యూనిట్లు రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీవో వల్ల నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ యువకులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలకు 18,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను మంత్రి పదవి నుండి తప్పిస్తే ఎలాగా ఉంటుంది, ఈ బాధ కలగదా అని ఆయన ఊరుకుంటారని ప్రశ్నించారు. ఎండియూ ఆపరేటర్లకు 18 నెలల గడువు ఉన్నప్పటికీ వారిని తొలగిస్తూ జీవో విడుదల చేయడం దురదృష్టకరమని అన్నారు. గత 4 సంవత్సరాల కాలంగా ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మొత్తము ఏ రకంగా చూసుకున్నా ఏ వర్గాలు కూడా సంతోషంగా లేరు. సంవత్సర కాలంలో చూసినట్టయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతమంది పొట్టలు కొడతా ఉన్నారో ఇవాళ మనకు కనబడతా ఉంది. వాలంటీర్స్ పిల్లలకి ఏ రకంగా మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ లో వాళ్ళని ఏ రకంగా వాడుకుని మోసం చేశారో. సుమారుగా 4 లక్షల మంది కుటుంబాలని వాలంటీర్స్ కి భవిష్యత్తు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రతి చోట కూడా చూస్తే ఇవాళ రేషన్ సరఫరా చేసే ఎండియూ ఆపరేటర్స్ వీళ్ళు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాలే. ఎండియూ ఆపరేటర్స్ ని వీళ్ళని విధుల నుంచి తప్పిస్తూ, బహిష్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
మరి ఎంత అన్యాయం అండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతా ఉన్నాయో, ఒక పక్కన రేషన్ డీలర్లు, ఇంకో పక్కన MDU ఆపరేటర్లు ఉంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉంటా ఉంటుంది. ఒకళ్ళపైన ఒకళ్ళకి నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ MDU ఆపరేటర్స్ పనిచేస్తారు. ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు. ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయనంటే రేషన్ డీలర్లు చెక్ పెడతారు. ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి 29,000 పైచిలకు రేషన్ డిపోలు ఉన్నాయి. ఇంకొక 6,000 పెంచుతా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు. నిడదవోలు పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని అధైర్యపడవద్దని సూచించారు. తొలుత పట్టణంలోని 4వ వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన గంగుల గోపి యాదవ్ను పరామర్శించి ఆరోగ్య వివరాలను, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 8వ వార్డులో ఇటీవల గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన నెత్తి ప్రకాష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాల పరిస్థితిని చూసి మంత్రి దుర్గేష్ చెల్లించారు. వృద్ధురాలు, ఆమె ఆరోగ్యం బాగాలేదు, మీరిచ్చే 4,000 తోటి నాకు సరైనటువంటి మందులు, ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాను అనేటువంటి మాట అనిపిస్తుంది. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. 15,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం. అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, ఇక్కడ మన అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000ని 4,000 చేసి ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. వారు ఆ రోజున మనం ఈ పెన్షన్లు అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఒక మాట అన్నారు, ఇది ఇంటింటికి వెళ్ళి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు, మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అందుకుంటున్న వాళ్ళని, మీకు అధికారులు వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూళ్లు తెరిచే సమయానికి ఏర్పాటు చేయడం, ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం. అలాగా ఏవైతే మనం సూపర్ 6 పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇలా అమలు చేసుకుని రావడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కాదు, మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రి నగరంలోని 41వ వార్డు పరిధిలోని కోటిలింగాలపేటలో వర్షం కురిస్తే గంటల కొద్దీ నీట మునిగే ప్రాంతానికి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన కుటుంబ నాయకులతో కలిసి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. దశాబ్ద కాలంగా ఈ సమస్య ఉందని అందరికీ తెలుసు, కానీ పరిష్కరించడంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఇక్కడ జరిగే రథోత్సవానికి పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చి రథం ఎక్కి పూలు చెల్లించుకున్నారని, కానీ సమస్య మాత్రం అలాగే వదిలేశారని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఈ 5 ఏళ్లు వైసీపీ వారైనా ఇప్పుడు తాను అయినా ఈ 10 నెలల్లో కార్పొరేషన్ నిధులతో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు 1,20,00,000తో పైప్ లైన్ వేసి కొత్త పంపింగ్ మిషన్ ఏర్పాటు చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధి ఇలా చేయకుండా పేపర్ మిల్లు వారితో మంత్రాలు జరిపి వారి నుండి బ్యాగులు తీసుకున్నారన్నారు. రాజమహేంద్రవరం 41వ వార్డులో ఏదైతే కోటిలింగాలపేటలో వర్షపు నీటి వలన గంటల కొద్దీ నీట మునిగే ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కూటమి వచ్చిన తర్వాత చూపించడం జరిగింది.
దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికి సమస్య ఏంటన్నది తెలుసు, పరిష్కరించడంలోనే నిర్లక్ష్యం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ స్వామివారి యొక్క రథోత్సవం కార్యక్రమం చేసేవారు, పువ్వులు అయిపోయినాయి అయ్యండి అని రథం ఎక్కేవారు, అక్కడ చాలా చేశారు. కానీ ఇన్ని చేశారు కానీ ప్రజల సమస్యలు ఏంటని ఏ రోజు అడగల. ఇప్పుడు మేము ఆ పువ్వులు అయిపోయింది కూడా వాళ్ళే గుర్తు చేస్తున్నారు, అన్ని డాబు గబులు చెప్పారు కానీ పని అవ్వలేదు, ఇప్పుడు అవుతుందని. పని అవ్వడంలో కూడా ఇక్కడ ఒక విశిష్టత ఉంది. కార్పొరేషన్ నిధులతోటి, అంటే కార్పొరేషన్ నిధులు అంటే నేను గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కష్టపడి డబ్బులు తెచ్చింది ఏమీ లేదు. కార్పొరేషన్ నిధులు అంటే స్వతహాగా నగరంలో ఉన్న ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు, వివిధ రూపాల పన్నుల రీత్యా వసూలు చేసిన డబ్బు, ఆ డబ్బుతోటే చేసే అభివృద్ధి కార్యక్రమాలే గత 5 సంవత్సరాలని 10 నెలలైనా. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద మేము తీసుకొచ్చాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిఎస్ఆర్ నిధులు తెచ్చింది ఏమీ లేదు. పేపర్ మిల్లు ఉందంటే పేపర్ మిల్లుతోటి ఎంతసేపు మంతనాలు చేసి బ్యాగులు తీసుకున్నారే కానీ వాళ్ళ దగ్గర నుంచి సిఎస్ఆర్ నిధులు తెచ్చి పేపర్ మిల్లు పక్కనే నివసిస్తున్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏ రోజు చేయలే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,20,00,000 ఏపీ పేపర్ మిల్ దగ్గర నుంచి సిఎస్ఆర్ నిధులు, కొత్త పంప్ హౌస్ నిర్మించుకున్నాం, కొత్త తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం 2 కోడ్ నెంబర్ 04050886 అంగన్వాడీ భవనం నందు తలుపులు కిటికీలు పడిపోవడం జరిగిందని ఐసీడీఎస్ ప్రాజెక్టు శిశు అభివృద్ధి అధికారులు, పంచాయతీ మండల అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మా అంగన్వాడీ భవనానికి పూర్తిస్థాయి మరమ్మతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వడ్డీల సంఘం పెద్దలు విలేకరులకు తెలిపారు. అంగన్వాడీ సెంటర్ నందు సుమారు 40 మంది పిల్లలు ఉన్నారని, భవనం మరమ్మతుల్ని కలిగి ఉండడం వల్ల వేరొక చోట చిన్నపాటి రూమ్ తీసుకుని అంగన్వాడీ టీచర్ సెంటర్ నడిపిస్తున్నారని, ఆ భవనానికి సుమారు 2,000 రూపాయలు అద్దెను చెల్లించే పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక పెద్దలు ఆరోపించారు. అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం నేల భాగంలో టైల్స్ కొన్ని పగిలిపోయాయని, పిల్లలు సెంటర్ నందు ఉండేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ ఉన్నాయని వారు ఆవేదన చెందారు. రాబోయేది వర్షాకాలమని ఇప్పుడు అద్దెకి ఉంటున్న అంగన్వాడీ కేంద్రం సరిపోకపోవడంతో పిల్లలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామ పెద్దలు తెలిపారు. గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని నిరుపయోగంగా వదిలేయడం వల్ల ఆ కేంద్రం నందు అసంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తెదేప నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తక్షణమే స్పందించి అంగన్వాడీ భవన మరమ్మతులకు తగిన ఏర్పాటు చేయాలని కోరుతున్నామని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా ఇక్కడ పిల్లలు 30-40 మంది పిల్లలు ఎప్పుడు వస్తూ ఉంటారు. ఆ గుడ్డైనా మంచిగా చేయడమే అన్నీ చేసుకుంటారు. కానీ వాళ్ళకి పరిసరాలు అయితే శుభ్రంగా లేవు. ఆ డోర్లు బాగోలేవు, కిటికీలు బాగోలేవు, గోడలు భద్రాసిపోతున్నాయి. అక్కడ అంగన్వాడీ టీచర్ గారికి అడిగితే అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదండి, దాంట్లో మేము ఉండి మేమేం చేయగలం, అధికారులే మాకు నేను చెప్పిన వాళ్ళు స్పందించట్లేదు, అందుకని వేరే చోట నేను రెంట్ ఇచ్చి మరి నేను పిల్లలు అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎంత దూరం ఉంటుందండి ఇక్కడికి? వేరే సెంటర్ ఇక్కడేనండి, అక్కడికి రెంట్ ఇచ్చి మరి చేస్తామని చెప్పారు. ఈ సెంటర్ పాడైపోయిందంటే ఏమైందండి ఈ సెంటర్లోనండి? వీడియో చేస్తే మీకు అర్థం అవుతుంది. అయితే మాకు డోర్లు బాగాలేవు, డోర్లు బాగాలేవు, బాత్రూమ్ క్లీన్ లేదు, ఆ కిచెన్ సెక్షన్ కూడా మొత్తం పాడైపోయింది. పునాది మొత్తం టైల్స్తో అయితే కింద కుమిలిపోయింది. తర్వాత డోర్లు కిటికీలు మొత్తం అన్ని దేని కూడిపోయింది, ఏ గోళ బద్దలైపోయి. అసలు అయితే అంగన్వాడీ సెంటర్లో లేదు. ఏదో కొత్తగా ఏదో పౌడర్ మొఖాన్ని కొట్టి పెట్టినట్టు ఉంది ఫస్ట్లోను. ఇప్పుడు గట్టిగా కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు మొత్తం ఎక్కడెక్కడ పోయిందండి. మరి కాంట్రాక్టుల వల్ల లోపం లేకపోతే మా అధికారుల వల్ల లోపం మాకు తెలియదు, కానీ సెంటర్ అయితే అలాగ ఉందండి. అయితే ఇప్పుడైతే మేము ప్రజెంట్ మే నెలలో సెలవులు కాబట్టి పిల్లలు లేరు అనుకుంటాం. కానీ 5వ తారీఖున 6వ తారీఖున స్కూల్ తెస్తారు, అంగన్వాడీ టీచర్లు వస్తారు, పిల్లలు వస్తారు, చనిపోయిన తల్లి వస్తారు, మంచి చెడు ఇక్కడ చాలా వరకు తింటారు ఉంటారు కూడా. ఈ పరిసరాలు శుభ్రం లేకుండా ఎలాగా అసలు రేపు నుంచి వర్షాలు ఆరోగ్యాలు ఎలాగ ఉంటాయని మేము మీకు చెప్పడం జరుగుతుందండి. అంగన్వాడీ సరిగ్గా లేక ఈ ఇబ్బంది అండి. సెంటర్ ఇక్కడ వదిలేసి ఉండలేక పిల్లల్ని గట్ట మరి ఇప్పుడు దాకా జరుగుతుంది కదా. 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి పోషకాహార
ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా ఇవ్వాలని. గండపల్లి మండలం తాలూరు జీఎన్న మఠంలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీఆర్ శాశ్వత అన్నదాన విధి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన శనివారం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన ఇంజారపు దుర్గా శ్రీమతి మేరీ దంపతుల కుమారుడు రాజేష్ పుట్టినరోజు పురస్కరించుకుని నిర్వహించినట్లు కమిటీ పెద్దలు తెలిపారు. జీఆర్ శాశ్వత అన్నదాన విధి కమిటీకి 25,000 రూపాయల విలువగల సౌండ్ బాక్స్ లో ఒక యాంప్లిఫైయర్ 2 కార్డ్లెస్ మైక్లు బహుకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం సుమారు 600 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం దాత వింజారపు దుర్గా శ్రీమతి మేరీ దంపతులను శాశ్వత అన్నదాన కమిటీ పెద్దలు స్వామివారి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. ओम शतमानं भवति शतायुः शतान्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते ओम तच्चं योरा विनिमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरत्नः सद्गुरुमानुषेभ्यः मनोवांसमलसिद्धिर्लक्ष्मीनारायण अनुग्राक्षिद्रस्तु आरोग्य प्राप्तिरस्तु दीर्घमायुः दीर्घसुमङ्गलीर्घायुष्मान् मनोवांसमलसिद्धिर्लक्ष्मीनारायण दीर्घायुष्मान् స్వామివారిచే చిరు సత్కారం. ఈ సత్కారాన్ని వారు పెద్ద మనసుతో అంగీకరించాలని కోరుతున్నాం. పాలయే మామకం కర్మసామయం రామయతు యా యదర్శ కవేజ్యం వెంకటేశుడు సాయం ప్రాతపడే నిత్యం మృత్యుం కరుగు నిర్భయ. అలా ఫోటో కోసం ఇప్పుడు దేశ మస్తకాంపాదమే పద్మాకంఠామర్భ్యా నాసికాంపాదమే లక్ష్మీ కర్ణాపాదరోచనం కేశాన్ కేశకాంతాంతకపాలం కర్ణాలయ జగత్ప్రచోదండ యజ్ఞం స్వాహా పుష్పం సదావతు ఓం శ్రీ పద్మాలయాయ స్వాహా. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రవచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. ఓం కీలకంద వర్ధమాన్ పేర్పాణి நாடெல்லாம் தெங்கள் மாறி பெய்து ஓம் பெரும் செங்கல் மூடு நேருமல ஓம் மழை போது பருவட்ட காடப்பா வேகாதே புகழும் சேதமலை பத்திமாங்க குணங்கரைக்கும் வாழ்வு பெரும்பசர்கள் நீங்காத சரணம் நிறைந்தே வருமாவாய். ஓம் இளவந்த வந்தமன் பேசாய் நாங்கள் நம்பாவைக்கு சாட்சியாடினாய் தேனின் நாடெல்லாம் தேங்காய் பெய்து ஓம் பெரும் செங்கல் மூடு நேருமல ஓம் மழை போது பருவட்ட காடப்பா வேகாதே புகழும் சேதமலை பத்திமாங்க குணம் நிறைக்கும் வல்லல் பிறப்பசங்கள் நீங்காத சரணம் நிறைந்தே வருமாவாய். சிவமாம் சதாய புருஷகதாந்திரியே ஆயுஷ்யேவேந்திரியே பிரதிஷ்ඨாதே ஜடாபலசித்திரத்து அஷ்டைஸ்வர்யாமுக்கிரத்து வித்யாமுக்கிரத்து சுத்வாமுக்கிரத்து இமம் வஸ்த்ராணி ரம்யாணி భరతాని యోయో శుభం మిత్రాం నామాగరం శాతాం నిరంతరం ప్రియాం వర్ధక్యం ఆయుష్యం ఆరోగ్యం ఆయుధాసుగోపనం ధనం ధాన్యం పశుం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. జిల్లాలో ప్రజలందరూ యోగాంధ్రలో స్వచ్ఛందంగా భాగం కావాలని నమోదు చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టవలసి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర, జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు, ఇతర అధికారులు యోగాంధ్ర, పీఎం సూర్యగర్ పర్సెప్షన్ సర్వేపై జిల్లా అధికారులతో సమావేశం అవుతూ జిల్లాలోని ఎంపీడీఓలతో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగాపై ప్రతి మండలంలో పోటీలు నిర్వహించాలన్నారు. మెడిటేషన్, సూర్య నమస్కారాలు, యోగాలో ఉన్న ఆసనాలు వివిధ కేటగిరీలుగా విభజించి పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో
స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ టార్గెట్ ప్రకారం చేయించాలని తెలిపారు. గ్రామంలో 5 సెంటర్లు ఖచ్చితంగా ఎంచుకొని గ్రామాల్లోని ప్రజలతో యోగా చేయించాలని తెలిపారు. మాస్టర్ యోగా ట్రైనర్స్ యోగాపై సుమారు 10 మందికి తక్కువ కాకుండా యోగాపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. యాప్లో తప్పనిసరిగా ప్రతిరోజు యోగాపై నమోదు చేయాలని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని యోగా చేసే విధంగా అందరికీ అవగాహన కల్పించాలన్నారు. మనం ఏదైతే రిజిస్టర్డ్ డేటాబేస్ ని మనం చూపిస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs అని మీరు చూపించారు, 4 lakhs విలేజ్ సెక్రటేరియట్ వైస్ మీరు చేసుకొని వాళ్ళందరినీ కూడా మనం వెన్యూస్ ఐడెంటిఫై చేసిన వెన్యూస్ లో మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఆల్ విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వెన్యూస్. రెండోది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఒక డే ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆర్బీకే వైజ్ వాళ్ళ రైతులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మీరు మాస్టర్ ట్రైనర్ మీరు 50 members ఒకరే కదా, ఆర్బీకే హాల్లో కూడా వాళ్ళందరూ ఆర్ఎస్కే హాల్లో కూడా వాళ్ళు చేస్తారు. అలానే యూత్ అసోసియేషన్స్ కానీ అలానే స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానీ ఉంటే వాళ్ళందరూ కూడా అవి అన్ని గ్రామాల్లో ఉంటారు. ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ బ్యాక్ డ్రాప్తో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్స్ లో కూడా చేస్తారు. చిన్న చిన్న యోగా ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళని కూర్చోబెట్టుకొని ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా వాళ్ళ బెనిఫిషియరీస్ తో ఆ రోజు యోగా అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఈజేఎస్ లో సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ 30,000 వరకు రిజిస్ట్రేషన్ చేశారు. ఒక డేటాబేస్ ఉంది కదా అని అప్డేట్ చేసేయడం కాదు, వాళ్ళందరినీ ఆ వర్క్ సైట్ లోనే వాళ్ళు ట్రైనింగ్ చేసేసుకొని ప్రతి ఎన్ఆర్ఈజేఎస్ వర్క్ సైట్ లోనే మీకు ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్ మీరు ఐడెంటిఫై చేసుకొని అక్కడ మీరు ఎన్ఆర్ఈజేఎస్ వర్కర్స్ అందరూ కూడా చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు. ఎండీఓ ఆపరేటర్లను పునరుద్ధరించాలి, వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎండీఓ ఆపరేటర్లు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టాం, 41 వార్డు పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.